హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకు రైస్‌ను కూడా ఓసారి ట్రై చేయండి. ఏంటి? కరివేపాకు రైసు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది అనుకుంటున్నారా? మన శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించగలిగే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వెంట్రుకలు రాలిపోకుండా వెంట్రుకల పటుత్వాన్ని పెంచగలిగే విటమిన్ ఏతో పాటు విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఈ కరివేపాకులో మెండుగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ కరివేపాకు రైస్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఓ 2 టేబుల్ స్పూన్ల దాకా మంచి నూనె పోసుకొని నూనె కాగాక ముందుగా 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ మిరియాలు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఓ నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చివరిగా కాస్త చింతపండు, అలాగే ఓ కప్పు కరివేపాకు యాడ్ చేసుకోండి. ఓ కప్పు అంటే 7-8 రెమ్మల దాకా తీసుకోవటం జరిగింది. కావాలంటే మీరు కొంచెం ఎక్స్ట్రాగా ఓ 10 రెమ్మల దాకా వేసుకోండి. కరివేపాకు ఇలా బాగా వేగేదాకా ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న పదార్థాలు చల్లారేదాకా ఓ 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకొని వీడియోలో కనిపిస్తున్న విధంగా కాస్త బరగ్గానే గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని ఇలాగే ఓ వారం 10 రోజుల దాకా నిల్వ చేసుకుని ఇడ్లీ పొడిలా లేదా దోశల్లోకైనా వాడుకోవచ్చు. బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందాక ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఓ టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోండి. ఇందాక దినుసుల్ని ఫ్రై చేసి తీసుకోగా కడాయిలో నూనె మిగులుంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నూనె కాగాక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని రంగు మారేదాకా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఓ టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకొని 5-6 జీడిపప్పు పలుకులు, ఓ రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మరో నిమిషం పాటు వేయించుకోండి. జీడిపప్పు అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓ నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాకే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి యాడ్ చేసుకుని ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 300 గ్రాముల బియ్యాన్ని ముందుగానే వండుకొని చల్లార్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకోండి. మేము ఉప్పు వేయడం మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. మీరు రైస్ యాడ్ చేసుకున్నప్పుడే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చివరిగా అరచెక్క నిమ్మరసం పిండుకొని ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్. ఇది బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్ కోసం తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. దీంతో పాటు అదిరిపోయే రుచితో రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఎడం వైపు కనిపిస్తున్న వీడియోను క్లిక్ చేయండి. మిగతా విషయాలు అక్కడే మాట్లాడుకుందాం.